ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఓ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు. ఆయన తాత రామయ్య కుటుంబంతో పెరిసేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించారు. దీంతో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అనే పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు 2 అక్కలున్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. రామోజీరావు కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలోనే ఇతనికి భక్తి, శుచి అలవడింది. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటలో సాయం చేసే అలవాటు కూడా రామోజీరావుకు ఉండేవి. తాత పేరుతో పెట్టిన రామయ్య అన్న తన పేరు నచ్చక స్కూల్లో చేరేటప్పుడే సొంతంగా రామోజీరావు అనే పేరును తానే పెట్టుకున్నారు. ఆ పేరే జీవితాంతం కొనసాగింది. రామోజీరావు 1947లో గుడివాడలో మున్సిపల్ హై స్కూల్లో చేరారు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కాలేజీలో ఇంటర్ బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందినటువంటి తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవి రెండో కుమార్తె రమాదేవితో పెళ్లి జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. ఆమె కూడా పెద్దలు పెట్టిన పేరు నచ్చక రమాదేవిగా మార్చుకున్నారు. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకటకృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టర్గా, తోడలుడు ముసునూరు అప్పారావు ఈనాడు డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలిసి పనిచేశారు. రామోజీరావు మరణంతో రాజకీయ, సినీ ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు సంతాపం వ్యక్తం చేశారు.